వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఇస్ సతీష్. ఇమిగ్రేషన్ అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. సిటిజన్షిప్ రద్దు నిర్ణయం వెనుక ఎఫెక్ట్ ఎంత? ట్రంప్ నిర్ణయాలు ఇండియన్ను షేక్ చేస్తున్నాయా? ఇక మన డాలర్ డ్రీమ్స్కు చెక్ పడినట్టేనా? మన వాళ్ళు దేశానికి తిరిగి వచ్చేయాల్సిందేనా? ఇండియన్స్ గుండె గుబేల్ చర్చిద్దాం ఇవాళ లంచ్ అవర్ డిబేట్లో. చర్చలో భాగంగా మనతో పాటు పాల్గొంటున్నారు జాతీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు, మరి కాసేపట్లో ఎకనమిస్టు, అలాగే జాబ్ కన్సల్టెన్సీ అబ్రాడ్ జాబ్ కన్సల్టెన్సీ నడుపుతున్న గీతానంద్ గారిని మరి కాసేపట్లో మనం మాట్లాడబోతున్నాం. పెంటపాటి పుల్లారావు గారు, ఏం జరగబోతోంది? అమెరికా పౌరసత్వం విషయంలో భారతీయులు ప్రధానంగా ఎలాంటి సమస్య ఎదుర్కోబోతున్నారు? ముందు ప్రపంచం అందరితో పాటు మనం ఎదుర్కొంటాం, కానీ భారతీయుల పరిస్థితి బాగున్నది. భారతీయులకి గ్రీన్ కార్డు ఇస్తాను 15 సంవత్సరాలు బట్టి పేషెంట్ గా లైన్ లో నిలబడ్డారని డొనాల్డ్ ట్రంప్ 4 సంవత్సరాలు బట్టి అంటున్నాడు. తప్పకుండా ఆయనకి అర్థమైంది. 2017లో ప్రెసిడెంట్ అయినప్పుడు ఒక్క టెక్నాలజీ కంపెనీ ఆయనతో లేదు. ఇప్పుడు ఆయన చుట్టూలో వాళ్ళే ఉన్నారు, వాళ్ళని సపోర్ట్ చేయాలి. భారతదేశం సాయం కావాలి అమెరికాకి. టెక్నాలజీ మీదే అమెరికా ప్రపంచాన్ని వారు పరిపాలిస్తుంది. ఏరోస్పేస్ టెక్నాలజీ, న్యూయార్క్ లో ఫైనాన్షియల్ క్యాపిటల్, హాలీవుడ్. ఇంకా వాళ్ళు చేసేది ఉక్కు ఎక్స్పోర్ట్ లేదు, అల్యూమినియం లేదు, ఏమీ లేదు. అమెరికా మీరు చూసుకోండి. అలాంటి పాస్ చేసుకోరు. భారతీయులు ఇంపార్టెన్స్ ఉన్నది. ఎస్, మన వాళ్ళు కొంతమంది గోడ దూకేసి 10 లక్షల మంది ఎంతో మంది మిగతా వాళ్ళతో కూడా చేరారని విన్నాం. కానీ ట్రంప్ అన్న మాట ఏమంటున్నాడంటే, క్రిమినల్స్ అని ముందలు పంపిస్తా, వాళ్ళు ఎవరైతే మెంటల్ హాస్పిటల్స్ నుంచి ఇక్కడ తోలేశారో కొన్ని గవర్నమెంట్స్, వాళ్ళని పంపిస్తా, ఎవరైనా జైల్లో రెడీగా ఉంటే వాళ్ళని పంపిస్తా అని ముందలా చెప్పాను. దానికి అంతా చూస్తే మనం ఎస్, ఆయన కొంచెం పనికి మనకు నష్టం రావచ్చు, కానీ లాంగ్ టర్మ్ నష్టం ఉండదు, షార్ట్ టర్మ్ నష్టం ఉండదు, మీడియం టర్మ్ నష్టం ఉండదు. అన్నిటికంటే సీక్రెట్ ఏంటంటే మనం అవసరం అక్కడ, మన అవసరం లేకపోతే ఇంకోలాగా ఉండదు. అంటే ఈ జన్మతహా లభించే పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు కదా, దాని ఇంపాక్ట్ అంతా ఖచ్చితంగా దాదాపు 7 లక్షలకు పైగా భారతీయులకి తిరిగి వెనక్కి రావాల్సిందా అంటూ చాలా మంది అంటున్నారు. దీనిపై ఏం చెప్తారు సార్? అది మీరు కొంచెం జాగ్రత్తగా చదువుంటే, ఫిబ్రవరి 19 తర్వాత ఎవరైనా పుడితే వాళ్ళకి అది వర్తిస్తుంది అన్నాడు. అప్పటి వరకు ఉన్న వాళ్ళ మీద ఏం లేదు, జరిగిపోయింది. వాళ్ళకి తెలుసు, ఆయనకి తెలుసు. ప్రతి ఒక్కరు కోర్టుకి వెళ్ళి స్టే తెస్తాడు, అది అంతా పాడైపోతాడు. అందువల్ల అది భయం కొంతమందికి ఉంటే ఉన్నది, కానీ మన వాళ్ళు కూడా వాడారు. దాదాపు 50 లక్షల మంది గత 10 సంవత్సరాల్లో నుంచి 1 కోటి మంది అమెరికా అలాంటి పరిస్థితి చేసి వచ్చేసారు అమెరికాలోకి. ఆయనకి వెళ్ళటం, అక్కడ ప్రెగ్నెంట్ మదర్ వెళ్ళటం, కనటం, సిటిజన్షిప్ క్లెయిమ్ చేయటం అలాగైపోయింది. అదే ఆ సీటులో తప్పేం నాకు కనపడట్లేదు. మనకి ప్రపంచంలో ట్రంప్ ఏమన్నాడంటే, ఎక్కడా ఈ చట్టం లేదే, అక్కడ పుడితే వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వటానికి. మనం ఇస్తున్నామా బంగ్లాదేశ్ వాళ్ళకి, పాకిస్తాన్ వాళ్ళకి, లేకపోతే భారతీయులకి? ఎవరు ఏ దేశం ఇవ్వనప్పుడు మనం ఎందుకు ఇవ్వాలి? 1868లో ఎప్పుడైతే అలా పెద్ద యుద్ధం జరిగిందో, ఆఫ్రికా నుంచి వచ్చిన వాళ్ళనే స్వతంత్రం ఇచ్చారో స్లేవరీ నుంచి, వాళ్ళ గురించి తీసుకొచ్చిన చట్టం ఇది. 350 సంవత్సరాలు ఉండాలి. అందువల్ల మనం కూడా కొంచెం ఫేర్ గా ఆలోచించాలి. ఫ్యూచర్ లో వర్తిస్తుంది, అది కూడా చట్టం పాస్ చేయాలి. ఇప్పుడు ట్రంప్ తీసుకున్నదేంటి? ఎగ్జిక్యూటివ్ యాక్షన్. అంటే 6 నెలల లోపల అది క్లియర్ అవ్వాలి, లేకపోతే కోర్టులు కొట్టేస్తాయి. పార్లమెంట్ లో నుంచి క్లియర్ అవ్వి చట్టం వచ్చి వాళ్ళ కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసి, ఇప్పుడు ఆయన చేసేది ఏంటంటే డిలే చేస్తాడు అంతే. కానీ ఏం పెద్ద డేంజర్ లేదు. ఇప్పుడు ఆల్రెడీ జరిగిపోయిన వాళ్ళకి అది కొంచెం చట్టం జాగ్రత్తగా చదవాలి. ఏమన్నాడంటే, ఇలీగల్ గా వచ్చి, వీసా లేకుండా వచ్చి, అక్కడ పని లేకుండా వచ్చి కదా వాళ్ళని తీస్తాను, దాంట్లో తప్పు కూడా లేదనిపిస్తుంది. ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు 90% H1 వీసాస్ మీద వెళ్ళిన వాళ్ళు, గ్రీన్ కార్డు వచ్చిన వాళ్ళు, వాళ్ళందరికీ మీరన్నట్టుగా ఇప్పుడు H1B అంటే వీసా అంటే దాదాపు అది తాత్కాలిక వీసా. చట్టంలో ఏముందంటే క్లియర్గా అమెరికా పౌరులకు పుట్టిన వారికే కాకుండా వలస వచ్చిన వారికి అమెరికా గడ్డపై పిల్లలు పుడితే ఆ చిన్నారులకు సహజంగా అమెరికా పౌరసత్వం లభిస్తుంది, గతంలో ఉన్నది. అయితే ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే, అమెరికా గడ్డపై బిడ్డకు జన్మనిచ్చే సమయానికి తల్లిదండ్రులు అమెరికా పౌరులు కాకపోయినా, ఒకవేళ తండ్రి చట్టబద్ధంగా అమెరికాలో ఉన్నప్పటికీ తాత్కాలిక వీసాపై ఉన్న శాశ్వత నివాసి కాకపోయినా ఆ పుట్టిన పిల్లలకు అమెరికా పౌరసత్వం లభించదు. అలాగే తండ్రి శాశ్వత నివాసి అయినప్పటికీ
తల్లి తాత్కాలిక వీసా మీద అమెరికాలో నివాసం ఉంటూ బిడ్డను కంటే కూడా ఇదే నియమం వర్తిస్తుంది అన్నది క్లియర్ కట్గా అందులో ఉంది. దీని ఎఫెక్ట్ భారతీయులపై ఖచ్చితంగా ఉంటుంది కదా. రెండోది మీరు అంటున్నట్టుగా ఫిబ్రవరి 2019 తర్వాత అంటే దాదాపు 5 ఏళ్ళు. ఈ 5 ఏళ్ళు చాలామంది వెళ్ళారు, మన భారతీయులు మన తెలుగు వాళ్ళు చాలామంది వెళ్ళారు. తాత్కాలిక వీసాల మీద పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. మీరు అన్నట్టుగా ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ద్వారా వెళ్ళిన వాళ్ళు కూడా కొందరు ఉండొచ్చు. మరి వాళ్ళందరికీ ఎఫెక్ట్ కాదా? ఇది కాదు, ఎఫెక్ట్ కాదు. ఇది రెట్రోయాక్టివ్ కాదు. రెట్రోయాక్టివ్ అంటే వెనక్కి తొలుగు చేయటానికి కాదు, ఫ్యూచర్ ఫిబ్రవరి 19 తర్వాత ఇది పనికిరాదు. అది కూడా అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్, అంటే చట్టం కూడా కాదు. సో కోర్టుకి వెళ్ళారు, కోర్టుకి వెళ్ళి ఆపేస్తారు. చట్టం పాస్ చేయాలి, చట్టం పాస్ చేసే పరిస్థితి లేదు. కానీ ఆయన చేసేది ఏంటంటే ఓ పక్కన మెక్సికన్ బోర్డర్ దాదాపు 1500 కిలోమీటర్లు ఎవరో రానివ్వకుండా చేస్తే సరిపడింది. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఉన్ననే, కొంతమంది తీసేద్దాం, దొంగల్ని, క్రిమినల్ రికార్డ్స్ తో వచ్చిన వాళ్ళని. ఇప్పుడు ఎవరైతే క్రైమ్స్ కమిట్ చేసి అమెరికన్ జైల్స్ 15,000 మంది ఉన్నారు, వాళ్ళ మొదలు తరివేస్తాం. కొంతమంది వాలంటరీగా వెళ్ళిపోమంటున్నాం, వాలంటరీ డిపోర్టేషన్ అన్నారు. ఎవరైతే బాబు వెళ్ళిపో అంటున్నారు. ఇవన్నీ ఎలా బయటకు వస్తాయి చూడాలి. ప్రస్తుతం నాకేం డేంజర్ కనపడట్లేదు. ఫ్యూచర్ సంగతి మనం చెప్పలేదు. ప్రస్తుతం ఆయన కూడా తెలుసు పాస్ట్ అంతా ఎలా చేస్తాడు. ఆ పిల్లలు అక్కడ స్కూల్లో ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, అవన్నీ కంటిన్యూ అవుతాయి. కోర్టులు స్టే ఇస్తాయి, మొదలు వెళ్ళిపోతాయి. ఎంత దాంట్లో దిగిపోనన్నాడు. ఎక్కడో 6 నెలల క్రితం కూడా నేను చాలా జాగ్రత్తగా ఇష్యూస్ మీద దిగిపోతా, అక్కడ మునిగిపోయి తేలి నా టైం పాస్ చేసుకొని అన్నాడు. అందువల్ల ఫ్యూచర్ కి ఆ అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్ చట్టం పాస్ చేయలేదు కాబట్టి ఆ ఫ్యూచర్ ఆ సుప్రీం కోర్టు ఏమంటారో మనకు తెలియదు కదా. ఇంకా ఫ్యూచర్ సుప్రీం కోర్టే కొట్టేయచ్చు గవర్నమెంట్. అక్కడ ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ పాస్ అవ్వకపోవచ్చు. సో ప్రస్తుతం ఆయన ఒక ఇంటెన్షన్ చెప్పాడు. నాలాంటి వాడు ఏమనుకుంటున్నానంటే ఫేర్ అనుకుంటున్నా, ఫ్యూచర్ లో చేయొద్దు అన్నాడని. ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఆ 3 కోట్ల మందికి మీరు సిటిజన్షిప్ ఇచ్చేపోయారా? నేను ఇవ్వద్దంటున్నాను కదా. ఇస్తే ఎలాగా? దేశంలోకి ఎవడొచ్చి దూకారు, ఎవడాడు తెలియాలి కదా. అది వల్ల మన దేశానికి ఒక చట్టం, ఆ దేశానికి ఒక చట్టం అంటే ఫేర్ కాదు. కానీ డొనాల్డ్ ట్రంప్ ఏమి చెడ్డగా ఏం చెప్పలేదు. ఆయన గ్రీన్ కార్డ్స్ కూడా చాలా మంది అనుకునేది ఏంటంటే భారతదేశం నుంచి 15 సంవత్సరాలు వచ్చి వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు, వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకు దారి చూపెట్టాలి అంటున్నారు. తర్వాత ఇక్కడ గ్రాడ్యుయేట్స్, ఇక్కడ మంచి టెక్నికల్ చదివిన వాళ్ళకి వాళ్ళు తిరిగి వాళ్ళ దేశాన్ని పంపించడం అయితే ఎక్కడో ఉంటారు. అవన్నీ అన్నాడు, అవన్నీ చేస్తాడు. ఎందుకంటే తప్పదు. ఆయన చుట్టూరా టెక్నాలజీ మనకు తెలిసిన వాళ్ళందరూ ఆయన చుట్టూరా ఉన్నారు. అది కూడా ఆయనకి తెలుసు. నేను ఇందాక ఒక పాయింట్ చెప్పాను మీకు. అమెరికాలో 70 సంవత్సరాల క్రితం స్టీల్ లో నంబర్ 1, సిమెంట్ లో నంబర్ 1, వాళ్ళ ఖర్చులో నంబర్ 1. ఇప్పుడు దేంట్లో నంబర్ 1 కాదు. టెక్నాలజీ, హాలీవుడ్, ఫైనాన్షియల్ టెక్నాలజీ అంటే ఇదే. ఈ టెక్నాలజీకి సంబంధించిన బ్యాంకింగ్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్, ఈ 4 తప్ప అమెరికాకి ఏం లేదు ఎక్స్పోర్ట్స్. ఈ 4 వల్ల అమెరికా ప్రపంచాన్ని పరిపాలిస్తుంది. ఆర్మ్స్ కూడా చేస్తారు అనుకోండి. 4 మేజర్ థింగ్స్. టెక్నాలజీ నంబర్ 1, అది మర్చిపోవద్దు. టెక్నాలజీ పాస్ చేసుకుంటారా? టెక్నాలజీకి రా మెటీరియల్ ఎవరు? భారతీయులు. ఎంతో భారతీయులు అంటే లక్షల మంది, సంవత్సరానికి 10 లక్షల మంది ఇంజనీర్స్, టెక్నికల్ పీపుల్ భారతదేశం నుంచి గ్రాడ్యుయేట్ అవుతున్నారు. వరల్డ్ క్లాస్. ఏ ఇంజనీరింగ్ కాలేజ్ అయినా ఆంధ్ర, తెలంగాణ నుంచి గ్రాడ్యుయేట్ అవి సీరియస్ క్యాండిడేట్ అయితే ఈక్వల్ అమెరికాలో ఏ యూనివర్సిటీకి అయినా. అది అందరికి తెలిసింది కదా. ఎంతమంది ఇంజనీర్స్ ఎక్కడి నుంచి వస్తారు? భారతదేశం నుంచి. అందువల్ల వీసా లేని వాళ్ళకి ఏం చేశారు? గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ పెట్టారు. హైదరాబాద్ లో కూడా ఉన్నాయి కదా. 5,000 మంది 10,000 మందికి ఉద్యోగాలు ఇచ్చి మేనేజ్ చేస్తారు కదా. మెక్సికోలో కూడా పెట్టారు. అందువల్ల మన అవసరం ప్రస్తుతం ప్రపంచానికి ఉన్నది. ఆ అవసరం మనం పాస్ చేసుకోవాలి. మన స్కిల్ మనం పెంచుకోవాలి. కొన్ని దేశం రైట్ సార్, మీరు లైవ్ లో ఉండండి. ప్రస్తుతం ఫోన్ లైన్ లో ఉన్నారు ప్రముఖ ఎకనమిస్ట్ గీతానంద్ గారు. గీతానంద్ గారు, ఈ ట్రంప్ నిర్ణయాలపైన గత 2 రోజులుగా చర్చ జరుగుతోంది. ప్రధానంగా ఈ పౌరసత్వం రద్దు, అలాగే ఇమిగ్రేషన్ విషయంలో కఠినంగా వ్యవహరించడానికి దిశగా తీసుకుంటున్న నిర్ణయాలు, దీని ఇంపాక్ట్ ఇండియన్స్ పై ఎలా ఉండబోతున్నాయి? లేటెస్ట్ గణాంకాలు అంటే 2024 చివరి నాటికి అమెరికాలో దాదాపు 54 లక్షల మంది ప్రవాస భారతీయులు ఉంటే, ఇది అమెరికా జనాభా పరంగా చూస్తే 1.47%. అలాగే 34% మంది అమెరికాలోనే పుట్టారంటున్నారు. ఎవరి మీద ఇంపాక్ట్ ఉండొచ్చు? మనము ధైర్యంగా ఉండొచ్చా, లేదంటే కొంత ఆలోచించాలా? ప్రపంచమంతా ఒకే విలేజ్, గ్లోబల్ విలేజ్ అనే కాన్సెప్ట్స్ నడుస్తున్న రోజుల నుంచి
మా ప్రాంతంలోనే పుట్టాలి అంటే ఒక సంకుచిత స్వభావం వైపు తీసుకునేటువంటి నిర్ణయంగా ఇది వెళ్ళాలి చెప్పాలి మొత్తం ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని. సో అదొక సంచలనాత్మక నిర్ణయం లేదా లోకల్ పీపుల్ దగ్గర ఆయనకేదో పెద్ద మైలేజ్ వస్తుంది అనేటువంటి ఆలోచనతో చేసిన నిర్ణయం కింద నేను చెప్పుకోవాలి. ఇక్కడనే కాదండి, నేను ఈ మధ్య గమనిస్తే ఓమన్ కావచ్చు, ఇక్కడంతా కూడా ప్యాట్స్ ఎక్స్పాట్స్ అని చెప్పి ఒకటి జరుగుతా ఉంది. అంటే ఆ దేశంలో పుట్టిన వాళ్ళు బయట దేశం నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉద్యోగాలు కావాలి అని నడుస్తున్నటువంటి అంశం. దానిలో అసలు ఇంత అగ్రెసివ్ స్టెప్ ఈయన తీసుకుంటారని, అది వచ్చిన తొలినాళ్లలోనే తీసేసుకుంటారని ఎవరు కూడా ఊహించినటువంటి స్టెప్ కింద చెప్పుకోవాలి. ఈ అగ్రెసివ్ స్టెప్ వల్ల మేజర్ గా ఇంపాక్ట్ అయ్యేది అమెరికా ఎకానమీనే. ఇది ఒకదాంతో ఒకటి ముడిపడి ఉన్నటువంటి అంశాలు ఇవన్నీ కూడా. బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు, ఒక చోట జరిగితే ఇంకో చోట జరుగుతుందని. అట్లా ఇప్పుడు మనం దాదాపు 19,000 ఇమిగ్రెంట్స్ ని ఇమీడియట్ గా మనం ఇండియాకి తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అక్కడి నుంచి. అంటే వీసా ఎక్స్పైర్ అయిన వాళ్ళు కావచ్చు, అవి ఇవి ఉండొచ్చు. ఇవి కాకుండా ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ పిల్లలకి ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి బర్త్ రైట్ ఇవ్వను అని అంటే అక్కడ దాని ఇంపాక్ట్ కూడా ఉంటుంది. ఎందుకు, ఆల్రెడీ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇవన్నీ ఒక క్లారిటీ రావాలి. ఇప్పుడు ఒక్క టెక్నాలజీ ప్రపంచం మొత్తం మీద ఫాస్ట్ గా అర్థం చేసుకుని చేసేటువంటి ప్రజలు ఎవరైనా ఉన్నారు అంటే ఎక్కువ నెంబర్ లో దొరకగలిగేది యూరోప్ లో ఫిలిప్పైన్స్ నుంచి కానివ్వండి, యూరోప్ కావచ్చు, ఫిలిప్పైన్స్ నుంచి కావచ్చు, అలాగే ఇండియా నుంచి కావచ్చు. ఇక్కడ వరకే మనకి ఐటీలో అంత అగ్రెసివ్ ఉంటారు. మీరు ఏ పాకిస్తానో, ఏ రష్యానో, ఏ చైనానో ఎత్తుకుంటే మీకు ఇలాంటి లేబర్ దొరకరు అక్కడికి వెళ్ళి పనిచేయడానికి. టెక్నాలజీకి సంబంధించి ప్యూర్ గా అక్కడ ఉన్న కంపెనీలు, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలు అన్ని కూడా ఇండియా నుంచి ఉన్నటువంటి మేధో వలస మీద ఆధారపడి నడుస్తున్నటువంటివే ఎక్కువగా ఉన్నాయి. మీరు కావాలంటే చూడండి, అక్కడున్న పెద్ద కంపెనీలందరికీ సిఇఓల స్థాయిలో కానివ్వండి, సిటిఓల స్థాయిలో కానివ్వండి ఉన్న వాళ్ళు ఎక్కువగా కూడా భారతదేశం నుంచి వెళ్ళినటువంటి వాళ్లే. ఈ విధానాలు ఏవైతే ఉన్నాయో ఇవి అమెరికాని దెబ్బతీసే విధానాలు, అంటే తనకు తానుగా పొడుచుకునేటువంటి విధానాలు. ఇప్పుడు చూడడానికి అగ్రెసివ్ గా బాగానే కనపడతాయి. ఇవి రేపు రిటర్న్ వచ్చి ఆయనే ఒక భస్మాస్త్రాస్త్రంలా తయారయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఇండియన్ ఎకానమీ మీద కూడా కొంత ఇంపాక్ట్ ఉంటుంది, కాదనలేనటువంటి అంశం. ఈ ఫ్లక్చువేషన్స్ అవి ఉంటాయి టెక్నాలజీకి సంబంధించినటువంటి కంపెనీస్ లో కానివ్వండి, కొంత రెవెన్యూ తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. బట్ మనకు కూడా సొంతంగా ఎదగడానికి అవకాశాలు ఉన్నాయి. వాటిని మనం వినియోగించుకుంటే మన దగ్గర మేధో శక్తికి తక్కువ లేదు, అలాగే సుసంపన్నమైనటువంటి సంపద ఉంది మన దగ్గర. మనకి ఇంకా గ్రోత్ కి ఇంకొక ఆపర్చునిటీ కింద తీసుకోవచ్చు. మేధో వాళ్ళకు అనేది తగ్గిందంటే మన మేధావులు మన దగ్గరే పనిచేయడం మొదలు పెడితే మన ఎకానమీ బాగుపడుతుంది. అలా పాజిటివ్ గా కూడా చూడొచ్చు దీన్ని. అంటే ఇప్పుడు ఇమిగ్రేషన్ చట్టాలు కూడా కఠినతరం చేయబోతున్నట్టుగా ఆయన నిర్ణయాలు బట్టి మనకు అర్థమవుతుంది. దీని ఇంపాక్ట్ ఎలా ఉండొచ్చు? ఇక వీసాల జారీ ఇప్పుడు కొంత కఠినతరం అయ్యే ఛాన్స్ ఉందా? అలాగే మీరు అన్నట్టుగా భారతీయులు ఎక్కువ మంది డాలర్ డ్రీమ్స్ అంటారు. ఇంకా ఆ డాలర్ డ్రీమ్స్ కనటం అనేది కొంత మానుకోవాలా, తగ్గించుకోవాలా? ఖచ్చితంగా మానుకోవాలండి. ఖచ్చితంగా అంటే దానికి నేను రెండు ఉద్దేశాలు చెప్తాను. ఈయన ఇంపాక్ట్ ఏదో ఉండిపోతుంది, దీనివల్ల ఏదో నష్టమైపోతుంది అనేది తీసి పక్కన పెడితే కూడా మనం స్టార్ట్అప్స్ లో రీసెంట్ గా చూసినట్లయితే ఇండియాలో స్టార్ట్అప్ కల్చర్ పెరిగిన తర్వాత, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ పెరుగుతున్న తర్వాత, ఇంకొద్ది రోజుల తర్వాత ఏఐ విప్లవం ఏదైతే ఉందో దానిలో కీలక పాత్ర, కీలక భూమిక భారతదేశమే పోషిస్తుంది. డాలర్ డ్రీమ్స్ కాస్త రూపీ డ్రీమ్స్ అయినా కూడా మీరు ఆశ్చర్యపోకర్లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండోది ఏంటంటే ఇమిగ్రేషన్ వల్ల వస్తున్నటువంటి నష్టం ఏంటి అంటే, ఇప్పుడు కొత్త ఏదైనా చిన్న చిన్న లొసుగులుండి వెళ్లే వాళ్ళు కానివ్వండి, లేదా నెంబర్స్ తగ్గించడం కానివ్వండి, ఇది ఎక్కువగా కూడా ఇంపాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ స్టూడెంట్స్ మీద కూడా కొంత ప్రెషర్ ఉంటుంది. మనకి ఏంటంటే ఎంఎస్ చేయాలంటే యూఎస్ఏ బేస్ మేజర్ డ్రీమ్ కింద ఉంటుంది అన్నమాట. సో అది కొంత ఇంపాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఒకసారి అక్కడ ఎంఎస్ చేసిన తర్వాత కొద్ది కాలం పార్ట్ టైం జాబ్స్ చేసి తర్వాత పర్మనెంట్ జాబ్స్ చూసుకోవడం, ఇలాంటి కల్చర్ కొంత బ్రేక్ పడేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ గీతానంద్ గారు. రైట్, పెంటపాటి పుల్లారావు గారు, అంటే కొంత ఎఫెక్ట్ ఉండొచ్చు అన్నది ఒకటి. రెండోది మీరు ఇందాక ప్రస్తావించిన పాయింట్, అలాగే గీతానంద్ గారు మాట్లాడింది ఒక కామన్ పాయింట్. ఎందుకంటే టెక్నాలజీ పరంగా ఇండియన్స్ చాలా సూపర్ తెలివితేటలతో ఉంటారు, ఖచ్చితంగా నీడ్ ఉంటుందని. ఒకవేళ ట్రంప్ ఎఫెక్ట్ వల్ల కొంత ఎఫెక్ట్ అయినా రేపు పొద్దున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా మన భారతీయులదే పైచేయి కాబోతుంది, ఇంకా ఆ విషయంలో టెన్షన్ పడడానికి లేదు అంటున్నారు. మీరేమంటారు సార్? చాలా కరెక్ట్. 200 సంవత్సరాల క్రితం బ్రిటన్ భారతదేశం నుంచి 1,00,000 మంది తీసుకెళ్లారు అమెరికా దగ్గరికి. షుగర్ కేన్, ఏది చెరుకు పెంచడానికి వెస్ట్ ఇండీస్, ట్రినిడాడ్, జమైకా. ఇండియన్స్ ఎలాగొచ్చారు అక్కడికి? ఇండియన్స్ అగ్రికల్చర్ లేబర్ బాగా పనిచేస్తారని తీసుకెళ్లారు. మొరేషియస్ కి ఎలాగెళ్లారు, ఫీజీకి ఎలాగెళ్లారు, సైషెల్స్ కి ఎలాగెళ్లారు, ఈస్ట్ ఆఫ్రికా ఎంతకి వెళ్ళారు. ఆ టైంలో భారతదేశం ఎక్స్పర్ట్ వ్యవసాయం తీసుకెళ్లారు. అలాగే ఇప్పుడు ఏంటి మన ఎక్స్పర్టీస్? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మ్యాథమెటిక్స్, సైన్స్. ఆ అడ్వాంటేజ్ భారతదేశం ఉన్నంత కాలం మన డిమాండ్ ఉంటుంది ప్రపంచంలో.
అది మాత్రం మన గవర్నమెంట్ సరిగా ఏం చేయట్లేదని కూడా నేను ఫీల్ అవుతున్నా. దీని మీద ఏం ఎంఫసిస్ ఇస్తున్నారు? అక్కడ 16 లక్షల మంది ఇబ్బందులు ఉన్నారంటే ఎవరు మాట్లాడట్లేదే. నా గుడ్ ఫ్రెండ్ ట్రంప్ అంటారు, మన ప్రైమ్ మినిస్టర్ గా నీ గుడ్ ఫ్రెండ్ నీ బ్యాడ్ ఫ్రెండ్ కాదు. మనకి ఒకటే ఉన్నది అమెరికాతో. అమెరికా మనకు చేసే సాయం ఏమీ లేదు. మనకి తిండి ఇవ్వటం లేదు, ఫ్రీ ఎయిడ్ లేదు, ఆయిల్ లేదు, ఏం లేదు. మనకి ఉన్న వాళ్ళ ద్వారా మనకి ఇన్కమ్ వస్తుంది. మనం అమెరికాకి ఏదో మంచి చెడ్డ ఉంటున్నాం. ఈ ఒక్క పాయింట్ మీదే భారతదేశం మెల్లిగా బిగిసిపోతే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చాలా అన్యాయం చేసినట్టుగా భారతదేశానికి. మనకేమున్నది అమెరికాతో సంబంధం చెప్పండి మీరే. మనకి వాళ్ళకి వ్యాపారం ట్రేడ్ డెఫిసిట్ $30 బిలియన్ ఉన్నది. మనకి చైనాకి $200 బిలియన్ ఇంకా ఎక్కువ ఉన్నారు, $300 బిలియన్ ఉన్నది మనకి చైనాకి డెఫిసిట్. మనకి అమెరికాతో చాలా తక్కువ సంబంధం. వాళ్ళు మనకి చేయవలసిన ఏం లేదు. పైపెచ్చు 1971 నుంచి చైనాని వాళ్ళు రెచ్చగొట్టి భారతదేశాన్ని కంట్రోల్ చేయడానికి కన్ను మూసుకొని మొన్న 4-5 సంవత్సరాలు బట్టి చైనా మీద తిరగబడుతున్నారు. కాబట్టి భారతదేశంతో అగ్రిమెంట్స్ సంతకం పెట్టారు, డిఫెన్స్ అగ్రిమెంట్స్. సో అందువల్ల మనది రాజకీయంగా ఇంటర్నేషనల్ అఫైర్స్ గా పై చేయి ఉన్నది. తర్వాత మనం తర్వాత చిన్న విషయం కూడా మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి సతీష్ గారు. భారతీయులే కాదు, ఇప్పుడు దాదాపు అమెరికాలో హోటల్స్ లో, ఫార్మింగ్ లో, ఈ చిన్న ఉద్యోగాల్లో, తెల్లవాళ్ళు చేయని ఉద్యోగాల్లో వచ్చి సౌత్ అమెరికా నుంచి వాళ్ళు వచ్చి పనిచేస్తున్నారు. వాళ్ళు లేకపోతే వాళ్ళ ఎకానమీ కొలాప్స్ అయిపోతుంది. అది వాళ్ళకి తెలుసు. అందువల్ల ఇప్పుడు ట్రంప్ పెట్టేది అలాంటి వాళ్ళలో అక్రమవలసదారులు ఎక్కువగా ఉన్నారన్నది ట్రంప్ ఆ మధ్య కాలంలో చేసిన వ్యాఖ్య. అంటే ఇప్పుడు వాళ్ళందరిపైన కూడా ఎఫెక్ట్ పడుతుంది కదా. అలా ఉన్న వాళ్ళు భారతీయులు కూడా ఉన్నారు. దాదాపు 18,000 మంది అఫీషియల్ లెక్కల ప్రకారంగానే ఉన్నారు. వాళ్ళని వెనక్కి రప్పించడానికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆలోచన చేస్తుందని ఉదయం నుంచి మనం జాతీయ మీడియా ఛానల్ చూస్తున్నాం. ఒప్పుకున్నారు, వచ్చేస్తా అన్న వాళ్ళని తెచ్చి. కానీ నేను చెప్పేది ఏంటంటే లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఉండవు. క్వాలిఫైడ్ పీపుల్ వీసా ద్వారా వెళ్ళిన వాళ్ళు వాళ్ళకి మాత్రం ఇస్తారు చాలు. తర్వాత ఇంకో చిన్న పాయింట్ మర్చిపోతున్నారు అందరు. ఒబామా ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు 2008 నుంచి 2016 వరకు భారతీయులకి ఎక్కువ డ్యామేజ్ చేసేది ఒబామా. అవును, వీసాలు ఉండిన రిటర్న్ వీసాలు క్యాన్సిల్ చేసేవారు. 70% వీసా అప్లికేషన్స్ క్యాన్సిల్ చేసేవాడు. ప్రపంచం అంతా అల్లరి చేశాడు. నువ్వు చదువుకోకపోతే నీ ఉద్యోగం బెంగళూరుకి వెళ్ళిపోతుందని అల్లరి చేసింది ఒబామా. కానీ ఆ టైం కూడా తట్టుకుని అమెరికన్ టెక్నాలజీ కంపెనీస్ తీసుకోవాలి. మనకి మెయిన్ ప్రాబ్లం, మనకి మెయిన్ అసెట్ టెక్నాలజీ కంపెనీస్ కి మన అవసరం ఉన్నవా లేదా? అవసరం ఉన్నంత కాలం ట్రంప్ కాదు ఇంకోటి వచ్చినా తప్పదు. వాళ్ళ మెషినరీకి తప్పదు. వాళ్ళు ఆపేయగలిగిన వాళ్ళు ఎవరు లేరు. ఇవాళ టెక్నాలజీ కంపెనీ ఒక 20-30 మంది ఆర్థిక వ్యవస్థ కంట్రోల్ చేస్తున్నారు అమెరికా టెక్నాలజీ కంపెనీస్. లేకపోతే ఏం లేదు, అమెరికాలో ఏం లేదని నేను చెప్తున్నా. మీరు ఇండస్ట్రీ చూసుకోండి, ఏంటి ఉన్నది ప్రొడక్షన్, ఎక్స్పోర్ట్స్ ఏమున్నాయి? కార్లు ఎక్స్పోర్ట్ చేయట్లేదు, ఏం చేయట్లేదు. అందువల్ల భారత్ గవర్నమెంట్ కేర్ఫుల్ గా హ్యాండిల్ చేస్తుంది. అప్పుడే మొదలు వెళ్ళిపోయి అయ్యో అంతే ట్రంప్ ఏమంటాడంటే బార్గెనర్. సో క్వైట్ గా ఉండి, నిశ్శబ్దంగా ఉండి, సాఫ్ట్ గా ఉండి బిగుసుకుంటా పోయి మన ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయాలి. ఎవరో అన్నారు ఇవాళ పొద్దున్న, అయ్యో 16 లక్షల మంది వచ్చారండి, వాళ్ళు తిరిగి వెళ్ళిపోవాలని ఎవరో ఎన్ఆర్ఐ అన్నాడు. దాని నువ్వెవరో అంటానికి, అది కష్టపడి వెళ్ళారు. మనం చేయవలసిన వాళ్ళకు ఎక్కడైనా ప్రపంచంలో వాళ్ళు ఉంటానంటే మనం సాయం చేయాలి. వాళ్ళ ఆశలు, వాళ్ళ డాలర్ డ్రీములు వేరు. మన ప్రభుత్వం కూడా లైన్ తీసుకోవాలి. మెల్లిగా అమెరికన్ ఎస్టాబ్లిష్మెంట్ కూడా మన తరఫునే ఉన్నది, చాలా వరకు మన తరఫున ఉన్నది. ఏం అన్యాయం జరగదు, కానీ కేర్ఫుల్ గా డీల్ చేసుకోవాలి. తొందరపడకుండా డీల్ చేసుకోవాలి. ఇచ్చినట్టుగా ఇచ్చి తీసుకునేది మనం తీసుకోవాలి. అంటే పెంటపాటి పుల్లారావు గారు, అసలు ఈ పౌరసత్వం ఉండడం వల్ల వచ్చే లాభాలు ఏంటి, పౌరసత్వం లేకపోవడం వల్ల కలిగే అనర్థాలు ఏంటి అమెరికాలో? అది వాళ్ళ సిటిజన్ గా ఉంటే అన్ని ఫ్రీగా వస్తాయి. వాళ్ళ పిల్లోడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడికి వెళ్ళి గర్భిణీ వెళ్ళి పిల్లలు పుట్టగానే సిటిజన్షిప్ ఇస్తున్నారు. ఇంక గ్రీన్ కార్డ్ లేదు, వీసా లేదు, గొడవ లేదు. ఛాన్స్ ఉండదు కదా, మీరు అనేది వాస్తవం. ఒకరు తాత్కాలిక వీసా పైన అక్కడ ఉంటే భర్త, భార్య పరిస్థితుల్లో 2 నెలల ముందు డెలివరీ అవటం, ఆ పిల్లోడికి ఆటోమేటిక్ గా అక్కడ సిటిజన్షిప్ రావటం, ఇక్కడ నుంచి అది ఉండదు కదా. మరి ఇంకా కోర్టులో వేసారు కేసు, జడ్జెస్ ఏమన్నారో మనం చూడాలి. అక్కడ ఉన్న 1000 జడ్జిల్లో హైకోర్టు జడ్జెస్, ఫెడరల్ జడ్జెస్ లో ఒక్కడి స్టే ఇస్తే అంతా ఆగిపోతారు. వాళ్ళు ఏమంటారు మనం చూడాలి. అది అన్యాయం. ఇక్కడికి వచ్చారు, న్యాచురల్ గా పిల్లలు పుట్టారు,
వాళ్ళు పీకేసి పంపించడానికి వీలు లేరు అన్నారు అనుకో, సెట్ అయిపోతారు. అవన్నీ మనం ఇంకా వెయిట్ చేసి చూడాలి. ఏదో ట్రంప్ ఆర్డర్ ఇచ్చేస్తే అయిపోయిందని కాదు. ఈవేళ పాస్పోర్ట్స్ ఇవ్వనంటాడు ఒక గవర్నమెంట్, ఆంధ్ర వాళ్ళు కోర్టుకి వెళ్తే ఇమ్మంటారు, ఇవ్వాలి కదా. అంతే, గవర్నమెంట్ ఒక ఎగ్జిక్యూటివ్ యాక్షన్ తీసుకున్నది. ఎగ్జిక్యూటివ్ యాక్షన్ అంటే ఒక ఆర్డర్ పాస్ చేశాడు ప్రెసిడెంట్, అది దానికి 6 నెలలు లైఫ్ ఉన్నది. 6 నెలలు లైఫ్ ఉంటుంది, ఎక్కువ ఉండదు. పర్మనెంట్ గా ఎగ్జిక్యూటివ్ యాక్షన్ చేయలేడు, ఎందుకంటే అది క్లాష్ అవుతుంది. పిల్లలు పుట్టిన వాళ్ళు మేము 5 సంవత్సరాలు అయిపోయింది, మాకు గ్రీన్ కార్డ్ ఇవ్వాలి, సిటిజన్షిప్ ఇవ్వాలంటారు, ఇవ్వాలి, తప్పదు. అది ట్రంప్ కూడా తెలుసు. ఇప్పుడు వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి. ఫ్యూచర్ లో కూడా ఆయన చెప్పిన కూడా వర్తిస్తుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఎవరైనా వస్తే అది కూడా కోర్ట్స్ అమెండ్ చేస్తాయి, అక్కడ ఉన్న చట్టాలు చూడాలి. తర్వాత మెయిన్ థింగ్ ఏమిటంటే ఇల్లీగల్ గా దూకేసి గోడ దూకేసి వచ్చిన వాళ్ళని ఇంకా ఫ్యూచర్ లో రానివ్వరు. అది మాత్రం ట్రంప్ చేస్తాడు. ఎమర్జెన్సీ పెట్టాడు, అది చేస్తాడు. అంటే మన ఇండియన్స్ పై ఎఫెక్ట్ ఉంది కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. కానీ రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ అన్నట్టు, మీరు ప్రారంభం వాళ్ళు అన్నట్టు ప్రతి దేశం కూడా అక్కడ పుట్టిన వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వాలనుకుంటది కదా. ఆల్రెడీ ఎవరు ఏ దేశంలో ప్రపంచంలో ఆ రూల్ లేదు. అక్కడ పుడితే వాడికి ఏది, ఇంక్లూడింగ్ భారతదేశం, ఏ దేశంలో లేదు. ట్రంప్ అదే అన్నాడు, మనం ఒక్కళ్ళే ఇచ్చామే అంటే. అప్పుడు స్లేవరీ, ఆఫ్రికన్స్ అని ఒక 20 లక్షల మందిని 200 సంవత్సరాల క్రితం తీసుకెళ్లి స్లేవరీగా వెట్టి చాకరీగా చేయించుకోవటం, అమ్ముకోవటం, కొనుక్కోవటం, వాళ్ళు ఫ్రీ అవ్వేక 1865 వాళ్ళ సంగతి ఏంటి, తిరిగి ఆఫ్రికా వెళ్ళిపోలేరు. వాళ్ళకి పౌరసత్వం ఇవ్వాలని అప్పుడు ఆ చట్టం తీసుకొచ్చారు. ఎవరు పుడితే వాళ్ళకి ఇవ్వాలి, ఆ రూల్ తీసుకొచ్చారు. అప్పుడు ఉన్న బ్లాక్ ఆఫ్రికన్స్ కి అప్పుడు సిటిజన్షిప్ వచ్చింది. సిటిజన్షిప్ అది ఈవేళ అందరూ వాడుకుంటున్నారు. అంటే మరి ఇండియన్స్ నిశ్చింతగా ఉండొచ్చా, లేదంటే ఖచ్చితంగా కొంత ఎఫెక్ట్ ఉంటుందా? కొందరైనా తిరిగి భారత్కు రావాల్సిన పరిస్థితి ఉందా? కొంతమంది వచ్చేస్తారు, ఎందుకంటే ఉద్యోగాలే జనరల్ గా తగినాయా, వాళ్ళ క్వాలిఫికేషన్స్ చాలటలేదా, వాళ్ళు వెళ్ళిన చదువు సరిపడతలేదా, దేనికి వెళ్ళారు, టెక్నాలజీకి వెళ్ళి చదువుకున్నారా, మిగతా సబ్జెక్ట్స్ చదువుకున్నారా, ఒక్కో వ్యక్తికి ఎక్కడ చదువుకున్నాడు ఏంటి మనకు తెలియదు కదా. వాళ్ళ పరిస్థితి తప్పకుండా చాలా మంది వస్తా ఉంటారు, మళ్ళీ వెళ్తా ఉంటారు. ఈ సంవత్సరం కూడా ఏవి H1B వీసాస్ కాకపోతే మెరిట్ వీసాస్ అన్నారు. మెరిట్ వీసాస్ అంటే ప్రతి టెక్నాలజీ కంపెనీ అప్లై చేసుకోవచ్చు, వాళ్ళకి ఇచ్చేస్తా ఉన్నారు. అది మేనేజ్. సో అది వాళ్ళు ఏ క్వాలిఫికేషన్స్ తో ఉన్నారు, తిరిగి వస్తున్నారు, హోటల్స్ లో పనిచేసే వాళ్ళ, లేకపోతే అది మనకు తెలియదు కదా. టెక్నాలజీలో ట్రైన్ అవి క్వాలిఫికేషన్. ఇప్పుడు మెడికల్ ఫీల్డ్ ఉన్నారు, లక్షల మంది ఇండియన్స్ నర్సెస్ గా ఉన్నారు, వాళ్ళు ఎవరు తెరవేరే, డాక్టర్స్ గా ఉన్నారు తెరవేరే, మెడికల్ ఫార్మసిస్ట్ ఉన్నారు. సో ఏ సెక్టర్ లో క్వాలిఫికేషన్స్ స్కిల్స్ ఉన్నాయి, వాళ్ళకి ఏం లేదు. మనం చూడాలి, రోజు స్టాటిస్టిక్స్ వస్తాయి, దాన్ని బట్టి మన ఖాళీగా వెళ్ళాడు, కొట్లో పెట్టుకున్నాడు అంటే కొట్లో పెట్టుకున్నాడని తిరిగి పంపించేస్తారు. సో అది చూడాలి. రైట్. థ్యాంక్ యూ పెంటపాటి పుల్లారావు గారు. ఖచ్చితంగా ట్రంప్ తీసుకున్న నిర్ణయాల నేపథ్యంలో రేపొద్దున్న అదే జరిగిపోతుందని అనలేము. రేపొద్దున ఖచ్చితంగా కోర్టుల నుంచి స్టేలు కూడా రావచ్చు. ఇది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ 6 నెలల్లో అమలు కాకపోతే ఆటోమేటిక్గా కోర్టులు కొట్టేసే నేపథ్యం కూడా అమెరికన్ చట్టాల్లో ఉందన్న అంశాన్ని పెంటపాటి పుల్లారావు గారు ప్రస్తావిస్తున్నారు. ఏదేమైనా ఈ సిటిజన్షిప్ సంబంధించి రద్దు, అలాగే ఇమిగ్రేషన్ విధానాల్లో కఠినతరం చేయటం, ఈ రెండు అయితే కొంత భారత్పై ఎఫెక్ట్ చూపించే అంశమే. మరి పెంటపాటి పుల్లారావు గారు అంటున్నట్టుగా రేపొద్దున కోర్టులు స్టే విధించే వాతావరణం లేకపోతే ఖచ్చితంగా ఇండియన్స్కి ఎఫెక్ట్ తప్పదా? ప్రధానంగా టెక్నాలజీ పరంగా ఇండియన్స్ పైన ఎక్కువగా అమెరికా ఆధారపడుతుందన్న నేపథ్యం సంబంధించి ఇండియన్స్ విషయంలో కొంత ట్రంప్ వెనక్కి తగ్గుతారా, అసలు ఇది ఎగ్జిక్యూట్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా అన్నది తెలియాలంటే మనం కొద్ది రోజులు ఆగాల్సిందే. ఇది లంచ్ అవుట్ డిబేట్.